ఇప్పుడు ఏకంగా నీకు చీర కట్టించి అది బయట తిరుగుతోందా? అంటే వదిన నిధిని గవర్నమెంట్కి అప్పచెప్తే పంచాయతీలో పడ్డ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు కదమ్మా. నోర్మై, అది అక్కడ తప్పించుకున్నా నా నుంచి తప్పించుకోలేదు. అమ్మా అమ్మా, అయ్యో, ఇప్పుడు నిధి దొరికిందో లేదో కూడా తెలీదు. అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం గొడవ జరుగుతుందో. అన్నయ్య వదిన ఆ నిధిని సాధించుకొని రావాలి. రామా, కలెక్టర్ గారికి ఫోన్ చేసావా? చేశానన్నా, వస్తున్నారంట. ఈ నిధి కోసం 25 ఏళ్లుగా గుడిని మూసేశారా? అసలు మీరు కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అన్నం తినే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయేంటి? గుడంటే దీపం పెట్టాలి, అభిషేకం చేయాలి, నిత్యం పూజలు జరగాలి. కానీ వీళ్ళు అవేవి లేకుండా చేసి గుడినే మూసేశారు. అందుకే దేవుడు వీళ్ళకి సరైన శిక్ష వేస్తున్నాడు. దేవుణ్ణి మంచి మనసుతో కోరుకుంటే వరాలిస్తాడు. అదే దురుద్దేశంతో కోరుకుంటే నామరూపాలు లేకుండా చేస్తాడు. వీళ్ళకి అదే జరిగింది. ఈ నిధిని కాపాడాలని రామలక్ష్మి ఎంత కష్టపడిందో మేమంతా మా కళ్ళారా చూసాం. ఒక ఎండోమెంట్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ క్షణం వరకు తన ప్రాణాలతో పోరాడింది. తన ప్రాణాలకి ఏదైనా ప్రమాదం వచ్చినా లెక్క చేయకుండా పోరాడింది. చివరికి మా మామయ్య గారు సమయానికి అక్కడికి రావడం వల్లే ఈ నిధి విదేశాలకు వెళ్లకుండా కాపాడగలిగాం. లోకాన్ని కాపాడే దేవుడు తన నిధిని తాను కాపాడుకోలేడు అనుకోవడం మీ మూర్ఖత్వం. ఈ నిధి మీద మీరు కన్నేస్తే ఆ దేవుడు మీ మీద కన్నేశాడు. దైవం కళ్ళెర్ర చేస్తే దుష్టశక్తి పరిస్థితి ఏమవుతుందో దానికి మీరే ఉదాహరణ. ఇంకా వీళ్ళతో మాట్లాడే రఘురామ్ గారు, తప్పు చేసింది వీళ్ళేనని తెలిసిపోయింది కదా. మన గ్రామ పద్ధతుల ప్రకారం వీళ్ళకి శిక్ష వేయాలి. గుండు కొట్టించి ఊరేగించాలి. లేదు, ఇప్పుడు ఈ విషయంలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. కలెక్టర్ గారికి విషయం చెప్పాం కదా, వారు వస్తున్నారు. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే మనందరం పాటించాలి. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ వాసుదేవ్, ఈ ఎమ్మెల్యే ఈ నిధిని కాజేయాలని చూశారు కలెక్టర్ గారు. నా కూతురు రామలక్ష్మి దేవాదాయ శాఖ అధికారిగా బాధ్యత తీసుకుని ఎంతో కష్టపడి ఈ నిధిని వీళ్ల చేతుల్లో పడకుండా కాపాడింది. శభాషమ్మ రామలక్ష్మి, నీ గురించి విన్నాను. స్టేట్ లెవెల్లో హాకీ అద్భుతంగా ఆడి స్పోర్ట్స్ కోటాలో ఎండోమెంట్ ఆఫీసర్గా జాబ్ సంపాదించావు కదా? అవును మేడం. నీలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి, మన దేశానికి చాలా అవసరం అమ్మా. ప్రభుత్వ ఆస్తులు, దేవాలయ ఆస్తులు కాపాడడం నీ గొప్ప మనసుకి నిదర్శనం. బహుశా అది మీ తండ్రి నుంచి వచ్చిందనుకుంటున్నాను. మా వారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మేడం. ఈ చుట్టుపక్కల పదుళ్లకి ఆయన ఆదర్శం. ఆయన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డే మా రామలక్ష్మి. రామలక్ష్మి మా ఇంటి బిడ్డని చెప్పుకోవడం మా గర్వకారణంగా ఉంది. పిల్లలు నిజాయితీతో ఎదిగినప్పుడు తల్లిదండ్రులుగా నిజమైన సంతోషాన్ని పొందుతారు అంటారు. అది ఇప్పుడు మా అన్నయ్య వదినలో చూస్తున్నాను. ఈ భారతీయ సంపద కోసం విదేశాల నుంచి చాలామంది వచ్చారు. ఈ నిధి విలువ వాళ్ళకి తెలుస్తుంది కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళకే తెలియడం లేదు. అందుకే దీన్ని నమ్మి డబ్బు చేయాలని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు. అలా అనుకున్న వాళ్ళ పరిస్థితి
ఇప్పుడేమవుతుందో అందరూ చూస్తారు కదా. మీరు బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడ్డారు. దేశద్రోహులతో చేతులు కలిపారు. సిగ్గుగా అనిపించట్లేదా? అవన్నీ ఉంటే ఎలా ఎందుకుంటారు? ఊరికేదో చేస్తారని వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసే పనులు ఇవి. అధికారం వాళ్ళకి ఆయుధం అయింది. వాళ్ళు అనుకున్న పనులు చేయడం ఈజీ అయిపోయింది. వీళ్ళని దేశద్రోహులుగా గుర్తించాలి. నిధిని దోచుకోవాలనే ఆలోచన వచ్చిన రోజే వాళ్ళు దేశద్రోహులు అయిపోయారు. వీళ్ళకి సరైన శిక్ష పడితేనే ఇంకొకరు మళ్ళీ ఇలాంటి ఆలోచన చేయకుండా ఉంటారు. ఎస్ఐ గారు, ఎస్ మేడం. వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. అలాగే మేడం. నీ మీద నిధి దొంగిలించావు అని నిందపడినందుకు ప్రభుత్వం తరపున నేను నీకు సారీ చెప్తున్నానమ్మా. అయ్యో అవేమొద్దు మేడం. నీ ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్ మళ్ళీ నీకొచ్చేలాగా ప్రభుత్వానికి నేను సిఫారసు చేస్తాను. ఆల్ ది బెస్ట్ రామలక్ష్మి, కీప్ గోయింగ్. ఈ నిధిని ప్రభుత్వ పర్యవేక్షణలో అమ్మవారి ఖాతాలో భద్రంగా జమ చేస్తాం. ఇది దేవాలయ ఆస్తి. దాన్ని కాపాడడం మనందరి బాధ్యత. ఇక నేను వెళ్ళొస్తాను. నమస్కారం. మంచిది. వెళ్ళొస్తానండి. రాత్రికి రాత్రే అంతా మాయం చేసి మనీగా మార్చేసి ఇప్పుడు అమాయకంగా జనాల్ని మార్చాలని చూస్తున్నారు. రాత్రి నగలు చూస్తే ఆశ పుట్టింది, ఇప్పుడు శిక్షణగానే భయం పుడుతుందా? ఈ దొంగకి, అదే ఈ గారాల పట్టి రామలక్ష్మికి ఏ శిక్ష విధిస్తారో చెప్పండి అన్నయ్య. ఆ రోజు నా కూతురి గురించి నోటికొచ్చింది మాట్లాడావు. తప్పు మా వైపు లేకపోయినా నిధిని కాపాడడం మా బాధ్యత కాబట్టి ఊరి కట్టుబాట్ల ప్రకారం నేనే నా కూతుర్ని ఊరి నుంచి వెలేశాను. కానీ నెల రోజుల్లో తన నిజాయితీని నిరూపించుకుని నిధిని కాపాడింది. చూసావా, నిజాయితీగా బ్రతికే వాళ్ళు ఇలాగే ఉంటారు. ఊరి నుంచి వెళ్లాల్సింది రామలక్ష్మి కాదు, ఈ అనగాదేవి. అనగాదేవిని పంపించేయాలి. అనగాదేవిని పంపించేయాలి. అనగాదేవిని పంపించేయాలి. అవును, అనగాదేవిని ఊరి నుంచి పంపించేయాలి. అనగాదేవిని ఊరి నుంచి పంపించేయాలి. అవును, అనగాదేవిని ఊరి నుంచి పంపించేయాలి. తన ఈ ఊర్లోనే ఉండాలి. ఈ ఊరి విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ తెలుసుకోవాలి. తర్వాత తానే నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడే ఉంటుందా లేక వెళుతుందా అనేది.